కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ఆర్మేనిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షును కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. అల్లాబక్షు కుటుంబం పార్టీకి విశేషంగా సేవలందిస్తోంది. వైసీపీ దాష్టికాలకు ఎదురొడ్డి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో తన 3.50 ఎకరాల్లో జామాయిల్ తోటను ఆ పార్టీ గుండాలు నరకవేశారు. ఆ భూమిని నిషిద్ధ భూముల జాబితా 22A చేర్చారు. తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి గోడను కూల్చి భయభ్రాంతులకు గురిచేశారని అల్లాబక్షు కుటుంబ సభ్యులు తెలిపారు. వారితో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ వారిద్దరు కుమార్తెల చదువు గురించి ఆరా తీసి వారిని చదివించే బాధ్యత తీసుకుంటానని, సొంత పిల్లల్లా చూసుకుంటానని హామీ ఇచ్చారు. భూమి విషయంలో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. మంత్రి లోకేష్ స్వయంగా మాట్లాడి తమకు అండగా నిలవడం పట్ల ఆనందంగా ఉందని అల్లాబక్షు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.